మాతృదేవోభవ. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందే పాపంబు మునింగియుంటి జనని. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందే పాపంబు మునింగియుంటి జనని. మోహం ఈ మోహముల్ దాగముల్ ఈ మోహముల్ దాగముల్ శాపాలయ్యను జీవితంబునకు. ఈ మోహముల్ దాగముల్ శాపాలయ్యను జీవితంబునకు. నీ చాపంబుగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము. నీ చాపంబుగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము. కోరికల నిర్మూలంబుగా జేయగన్. కోరికల నిర్మూలంబుగా జేయగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 396వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రావణాసుడు చూసే సమయానికి సీత ఎలా ఉందో మనం చెప్పుకుంటున్నాం. రామధ్యానంలో ఉంది, కానీ దుఃఖంలో ఉంది. దుఃఖంలో ఉండగానే ధ్యానం బాగా చేస్తావేమో. కుంతీదేవి కోరిందిన శ్రీకృష్ణుణ్ణి. అస్తమానం నన్ను దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉంటావు. అత్త శివకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అంటావు. నేను మీ మేనల్లుండమ్మా అంటే ఊరుకో దేవుడు అంటావు. దేవుడైతే మరి వరాలు ఇస్తాడు కదా, నీకో వరం ఇస్తాను కోరుకోవాలంటే. ఆవిడ కోరింది ఏమిటో తెలుసా? విపదస్సంతు తాశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనం యత్ స్యాత్. భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. నువ్వు కనిపిస్తే మోక్షం వచ్చినట్టే కదయా. నీ దర్శనం కంటే మోక్షం ఏదైనా ఉందా వేరే? మాకు ఆ అనుభూతి కలుగుతోంది కదా. నువ్వు కనిపించాలంటే మాకు కష్టాలే రావాలయా. సుఖంగా ఉంటే మమ్మల్ని చూడడానికి ఎందుకు వస్తూ ఉంది? నిజంగా దగ్గర బంధువులు దగ్గర మిత్రులు కూడా ఒక్కోసారి అనిపిస్తుందండి జీవితంలో. ఇది వాళ్ళకి అనిపిస్తుంది. దగ్గర మిత్రులు మనం బాగా దగ్గర మిత్రులు అనుకుంటాం. ఎవరింటికి వెడుతున్నాం ఈవేళ? మహా అయితే ఫోన్లో మాట్లాడుతున్నామేమో. కానీ చూడండి, ఏదో అయింది అతనికి కానీ పరిగెట్టుకు వెళ్ళిపోతాం. సహజంగా అతనికి ఇంత ప్రాణం మీదకి వస్తే కానీ రారా అంటాడు పాపం. స్నేహితుడు అనకుండా ఎలా ఉంటాడు? నిజంగా మరి స్నేహం నిజంగా అంత స్నేహం మనస్సులో ఉంటే తరచు కలవాలని అనిపిస్తుంది కదా. అది మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమే, అది అన్న మాటలో తప్పులేదు. తరచు కలవాలని అనిపించట్లేదు. ఏదో వచ్చినప్పుడు అనారోగ్యం వస్తే ఏదో ఏదో ఆపరేషన్ ఏందో చూడ్డాను అంటే అప్పుడు అయితే వస్తావా లేకపోతే రావా? నిజమే, ఇప్పుడు అందరూ మీరు నేను అందరం ఎదుర్కొంటున్న ఇబ్బంది అంటే అసలు మనం అనుకుంటున్నంత స్నేహాలు అనుబంధాలు మన మధ్య ఉన్నాయా లేదా అది కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే పెంచుకోవాలా వద్దా అవన్నీ వేరే విషయాలు, తాత్విక జ్ఞానానికి సంబంధించిన విషయాలే. కానీ అసలు ఆ స్నేహం దృష్ట్యా అది నిజమే కదా. మంచిది, నువ్వు దుఃఖం ఉన్నట్టేనే వస్తావయ్యా. ఇప్పుడు ఏదో రాయబారం సందర్భంలో పెడుతున్నావు కాబట్టి అత్త ఎలా ఉందో చూద్దామని వచ్చావు. మేమన్నా సుఖంగా ఉన్నావా? అంచేతను ఉండని నాయన, నీ దర్శనం కంటే కావలసింది ఏం లేదు, దుఃఖమేనయ్యం. ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. ఇక నీకు దుఃఖం రాకుండా నేను చూస్తానన్నాడు. చూశాడు. అలాగే పాండవులు ఎవరూ మరణించలేదు కదా, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా. అలాగా ఆ దుఃఖంలోనే అసలు దైవధ్యానం ఎక్కువగా కుదురుతుందేమో. అందువల్ల దుఃఖాలను ఆహ్వానించక్కర్లేదు. కానీ మనం దుఃఖం వస్తే బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఆ ఆందోళనలో దైవధ్యానం ఎక్కువ చేస్తాం. రోజు చేసే దేవుడు పూజ కూడా ఏదైనా లోపం జరుగుతుందేమో అని కాస్త శ్రద్ధగా చేస్తాం. ఆ ప్రార్థన కాస్త హృదయపూర్వకంగా చేస్తాం. అదే అన్ని సుఖాల మధ్యలో మునిగిపోతూ మేడల మీద మేడలు కడుతూ కార్ల మీద కార్లు కొనుక్కుంటూ ఉంటే కార్లకు పూజలు చేయించే హడావిడ ఇంట్లో పూజ ఉండదు. ఇంకా ఈ అంచేతను దుఃఖం ఆహ్వానించవలసిన అవసరం లేదు, కానీ అది వస్తే బాధపడవలసిన అవసరం కూడా లేదు. అది కూడా మన మంచికి. కాస్త దేవుడి మీద బుద్ధి నిలకడేలా ఆర్తితోనే ప్రార్థిస్తాం కదా. అందుకే ఆవిడ ప్రార్థన అంత ధ్యానం అంత కుదిరింది ఆవిడకి. కానీ దుఃఖమే కదా. అందుకే వాల్మీకి వర్ణిస్తున్నాడు. రావణాసుడు చూసే సమయానికి సీత ఎలా ఉంది అంటే, మన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవడానికి ఈ శ్లోకం చాలా అవసరం అండి. ఇవాళ విద్యా వ్యవస్థ ఏమైపోయిందో అందరికీ తెలుసు. దాని పేరు మీద మోసాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎవరిని అంటాం, ఎవరిని నమ్మాలి? ఫీజులు లక్షలు వసూలు చేసేసి ఏబిసిడీలు తప్పితే ఏమీ నేర్పకుండా మాయ చేసేస్తున్నది కొందరు. అసలు ఫీజే కట్టక్కర్లేదు, డిపాజిట్లు కడితే చాలని మాయ చేసేస్తున్నది కొందరు. అన్ని కుంభకోణాలు రంభకోణాలు బయటపడుతుంటే ఎవరిని నమ్మాలో తెలియడం.
పైగా ఈ వ్యక్తుల్లో కొందరు ఈ జాతీయవాదానికి సంబంధించి శిక్షణ పొందిన వాళ్ళు, ఆయా రంగాల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ బుద్ధులు ఇలా ఎందుకు మారుతున్నాయి? ఇక ఎవరిని నమ్మాలి ఈ ప్రపంచంలో? కాస్త దైవభక్తి దేశభక్తి కలిగిన సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, అప్పుడు వీళ్ళ ఆశయాలు వీళ్ళ ఆలోచనలు మంచివి, ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయినాయి? అంటే మనిషి చచ్చిపోయే వరకు ఎప్పుడైనా చెడిపోతాడు అనమాట. చచ్చిపోయి పైకి వెళ్ళే వరకు వాడిని నమ్మడానికి వీల్లేదు. అందుకే నేను ఎప్పుడైనా పాపం ఎవరిని ఏమండి కాస్త ఈ ఉన్న స్వామీజీలు గురువులు వీళ్ళలో ఎవరు మంచివారు, నేను పోయిన వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళని నమ్మండి అని చెప్తాను, ఉన్నవాళ్ళని నమ్మకండి అని చెప్తాను. ఏమో ఏం చేస్తారా రేపొద్దున? మీకు పోయినవాడు ఇంకేం చేయడుగా, చేసింది ఏదో చేశాడు మంచి, నమ్మితే నమ్ము లేత లేదు. ఉన్నవాడిని కష్టపడి నేను చెప్పి నేను చెప్పను, ఎందుకంటే నాకే నమ్మకం లేదు. వీళ్ళు బాగానే ఉంటున్నారు, రేపొద్దున ఏమవుతారు? అంత స్థిరమైన నమ్మకం ఎక్కడ కుదురుతుందండి ఇవాళ కలియుగం బుద్ధుల్లో? అదే విద్యా వ్యవస్థలో కూడా ప్రవేశించింది. ఎక్కడైనా చెడిపోతే విద్య ద్వారా బాగు చేయొచ్చు. విద్య చెడిపోయింది, శరీర ఆరోగ్యం వైద్యం చెడిపోయింది. విద్య వైద్యం రెండిట్లో ధ్యా. మన ఉద్యోగంలో కూడా ధ్యా. ఉద్యోగం ద్వారా సంపాదించే సొమ్ము పిల్లల విద్యకి పెద్దల వైద్యానికి సరిపోతుంది. ఒక ధ్యా ఈజ్ ఈక్వల్ టు 2 ధ్యా. ఉద్యోగంలో ధ్యా, విద్యలో ధ్యా, వైద్యంలో ధ్యా. ఈ ధ్యాకి ఆ 2 ధ్యాలు సమానం అయిపోయింది. ఇక పద్యం మిగిలింది, అది ధ్యాయే. ఎంత మాయలండి! దాన్ని చూడండి ఎలా చెప్పి ఆవిడ ఎలా ఉందిటంటే, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. ఏవో ఉపమానాలు చెప్పొచ్చు వాల్మీకి, వ్యాసునికి, నన్నయ్య గారి నుంచి నా వరకు ఉండే కవులకందరికీ ఒక తాపత్రయం అండి, సమాజం బాగుపడాలి, సమాజం బాగుపడాలి. సామాజిక స్పృహ లేకుండా ఆధ్యాత్మిక ప్రవచనంలో మునిగిపోవడం మంచిది కాదండి. ఏదో తన్మయావస్థ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ప్రవచనం అనేది ఎక్కడికో తీసుకెళ్ళడానికి కాదండి, ఉన్న చోట ఉంచి బ్రతుకును ధైర్యంగా ఎదిరించడానికి, జీవితాన్ని ఎదిరించే ధైర్యం ఇవ్వాలి ప్రవచనం. ఎక్కడికో తీసుకెళ్ళడం ఏంటి? ఓ మత్తు బిళ్ళ వేస్తే ఎక్కడికో పోతాడు, ఇంకో 2 బిళ్ళలు వేస్తే పైకే పోతాడు. దానికి పెద్ద ప్రసంగం కావాలి ఏమిటి? తన్మయావస్థాన్ని మనమే ఏదో డబ్బా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ. ఎందుకు ఆ తన్మయం? దేనికి? రేపు గంట సేపు తన్మయంలో ఉన్నా మళ్ళీ ఈ మృణమయంలోకి రావాలా వద్దా? మృణమయంలోకి తప్పదు కదా. ఉన్న అవస్థ తన్మయంగా ఎందుకు లేదండి? వేరే తన్మయం ఎందుకు కోరుకుంటున్నాం? ఒక దుఃఖానికి తట్టుకోలేక ఒక గ్లాసు పుచ్చుకునేవాడికి, ఒక దుఃఖానికి తట్టుకోలేక నేను ప్రసంగం విన్నాననేవాడు తేడా ఏమిటో దయచేసి ఆలోచించండి. ఈ మాట మాట్లాడినందుకు మన్నిస్తూ, తప్పదు మాట్లాడడం నాకు. ఒక దుఃఖానికి తట్టుకోలేక నేను తాగుడు మొదలుపెట్టానన్న వాడికి, ఒక దుఃఖానికి తట్టుకోలేక నేను ప్రవచనాలు వింటున్నానో తేడా ఏమిటి? దుఃఖానికి తట్టుకోలేక వింటావా? సుఖంగా ఉంటే వినవు కదా. సుఖ దుఃఖాలు 2 సమానంగా భావించడం కదా ప్రవచనం అంటే. ఏదో కాసేపు అక్కడ కూర్చుంటే 4 మాటలు చెవిన పెడితే ఈ సంసారం కాస్త మర్చిపోతా. ఎంతసేపు మర్చిపోతావు? మత్తుబిళ్ళ. సంసారాన్ని, జీవితాన్ని, దుఃఖాన్ని, సుఖాన్ని అన్నింటినీ ఎదిరించే ధైర్యం ఇవ్వాలి ప్రవచనం. అందుకే ప్రకృష్టం వచనం ప్రవచనం జ్ఞానం. అజ్ఞానానికి ఇందులో అవకాశం లేదు అసలు. ఒక నమ్మకం ప్రసక్తి లేదు, అన్ని వాస్తవాలు. ఆ వాస్తవం ఏమిటో చెబితే ప్రజలు తెలుసుకుంటారు. ఎవరు స్థాయిని బట్టి వారు తెలుసుకుంటారు. చాలా సామాన్యులండి, 10 ఏళ్ళైనా సామాన్యులు మాన్యులు కారే, 20 ఏళ్ళైనా కారే, ఎప్పటికీ అలాగే ఉంటాయి. అలా ఉండడమే వీళ్ళకు కూడా ఇష్టం. వాళ్ళు జ్ఞానులు అయితే మనకి వీళ్ళకి అవకాశం ఎక్కడది? అందుకని చెప్పవలసిన జ్ఞానం చెబితే ఎప్పుడు ఎవరు ఏ స్థాయిలో, ఇప్పుడు ఈ టీవీ ముందు ఎవరు కూర్చున్నారో నాకేం తెలుసు? నేను పాదాభివందనం చేయదగిన మహర్షులు ఎంతోమంది కూర్చుని ఉండొచ్చు. వాళ్ళు మహర్షుల వేషాల్లో ఉండక్కల, ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళు మహర్షులే నాకు తెలుసు. ఆ స్థాయి వాళ్ళు వింటున్నారు, మామూలు వాళ్ళు వింటున్నారు, మధ్యతరగతి వాళ్ళు వింటున్నారు, అన్ని ఎంతోమంది వింటున్నారు. అందుకని నేను పామరుల మార్గాలన్నీ నేను మాట్లాడుతూ కూర్చుంటే జ్ఞానులు ఏమైపోతారు, సాధకులు ఏమైపోతారు? అంచేత మాట్లాడేది ఏదో ఉన్నత మార్గమే మాట్లాడితే అందుకునేవాడు అందుకుంటాడు, లేనివాడు లేదు, వాడి ప్రాప్తం నేనేం చేయను. అందరికీ ఏమైనా శిక్షణ కార్యక్రమం ఇద్దామని పెట్టుకుని వాటి ఇక్కడ ఫీజులు కట్టుకుని అటువంటిది ఏం లేదు. ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఒక కీర్తి ఉంటుంది, ఒక మనిషికి ఉండే స్వచ్ఛమైనటువంటి పేరు. దాని మీద అభూతేన అపవాదేన, అభూత కల్పనలు అంటారు, నీలాపనిందలు అంటారు, ఎవరో వేస్తారు. దానివల్ల ఏమవుతుంది? కొంతకాలం ఆ మనిషికి ఉండే స్వచ్ఛమైన కీర్తి మసకబారుతుంది. ప్రమాదం ఏం లేదు.
అసలు మనిషిలో దోషం లేకుండా ఉంటే, అవతల వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మనలో లేకుండా ఉంటే, ఆ తప్పులు మనం చేయకుండా ఉంటే 10 రోజుల్లో కాకపోతే 2 ఏళ్లలోనే బయటపడతాడు మనిషి. 2 నెలల్లో బయటపడతాడు, లేదా 2 ఏళ్లలోనే బయటపడతాడు. నిజంగా తప్పు చేయకపోతే. చేస్తే తప్పదు అనుభవించడమే, ఇంకా అవతల వాడిని అనడం ఎందుకు? ఆ అన్నది మనం చేశామా లేదా అన్నది నిజంగా అన్నదానికి ఎవరు జవాబు చెప్పరండి. అన్నారు 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 అంటారు, 100 మంది అంటారు. అన్నది నిజం కానప్పుడు మనం జవాబు చెప్పాలి. చెప్పరే అంటే చేశారు అవన్నీ, ఇప్పుడు సమాధానం ఉండదండి. పైగా ఊరుకోవడానికి పెద్ద గొప్ప విషయం ఇంకేం చెప్పడం కుదరదు అక్కడ. విభూషణం మౌనం అపండితానం. మన మీద ఆరోపణ మనం జవాబు చెప్పాలి, లేకపోతే అంగీకరిస్తున్నాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఏనుగు కుక్క కూర్చునే చల్తా కుదరదు. అలాగా అలా రకరకాల మనకి బాగా అనుబంధం ఉన్న మనుషుల గురించి కూడా ఒక్కోసారి వస్తుంది అలాగా. అది అభూతేన అపవాదేన, అభూత పరికల్పనలు అంటే కావాలనే చేస్తారు కొందరు. రాజకీయాల్లో జరుగుతాయి ఎక్కువగా అవి. అందుకే రాజకీయ నాయకులు మన మాటలు మనం పట్టించుకో, వీళ్ళన్నా పట్టించుకో, వాళ్ళన్నా పట్టించుకో, అందరూ అన్నీ అబద్ధాలే. అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ. నిజంగా మన మీద చేసింది అభూత కల్పనే, నీలాపనిందలు అయితే అవి పోతాయి. శ్రీకృష్ణుడి మీద నీలాపనింద పడింది. ఆయన నిజంగా ఏమైనా ఆ సత్రాజిత్తు మెడలో హారాన్ని ఏమైనా ఆయన ఆశించాడా? ఆ శమంతకమణి లేదే. వాడ తమ్ముడు ఎవడో వేటకేసుకెళ్ళాడు ప్రసేనజిత్తు, వాడిని ఏదో సింహం మింగింది. ఆ సింహాన్ని ఇంకో ఎలుగుబంటి కొట్టేసింది. ఆ జాంబవంతుడు పట్టుకుపోయాడు. ఇదివరకు ఎప్పుడో ఆయన శ్రీకృష్ణుడు అడిగాడు ప్రజల కోసం, ఆయన ఏమైనా పట్టుకుందామనా? సత్రాజిత్తు స్వార్థానికి వినియోగిస్తాడని తెలుసు, అందుకే అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఈయన ఈ ఆలోచనలో ఈయన తప్పు లేదు. మరి అలాగే అనుకుంటా, అడిగినది లేకపోతే బహుశా ఆయన అడిగాడు కాబట్టి ఆయన ఏదో మాయ చేసి ఉంటాడని అనుకుంటాం మనం సహజంగా. ఒక ఇంట్లో ఏదో ఒక వస్తువు ఉంది, పని మనిషి ఎవరో తిరుగుతున్నారు, అస్తమాన పని, ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది 4 సార్లు అందనుకో, 5వ రోజున అది కనపడలేదు అనుకో, మనకు అనుమానం వెంటనే దాని మీద రాదు. సహజం అది. అది నిజం కావచ్చు, నింద కావచ్చు, తర్వాత తేలుతుంది. అలాగే శ్రీకృష్ణుడి మీద వచ్చింది. ఆయన ఏం చేశాడు? అందుకనే ఫోన్లే ఏదో వచ్చింది, ఏదో పాలల్లో చంద్రుని చూశాం కదా, అందువల్ల వచ్చి ఉంటుంది. ఫోన్లే దాన్ని మా రూపుమాపుకుందాం, వెళదాం. మనం తప్పు చేయడం మనం ఎందుకు భయపడాలి అని హాయిగా వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ప్రసేనజిత్తు వేట మార్గంలో వెళ్ళాడు. అక్కడ సింహం కాలిగుర్తులు కనపడ్డాయి, ప్రసేనజిత్తు శవం కనపడింది. అక్కడి నుంచి మణి కనపడలేదు, ఆ కాలిగుర్తులు పట్టుకుని వెళ్ళాడు. తర్వాత సింహానికి ఎలుగుబంటికి జరిగిన పోరాటం గుర్తులు కనపడ్డాయి, ఎలుగుబంటి కాలిగుర్తులు పట్టుకుని వెళ్ళాడు. గుహలోకి వెళ్ళాడు. హాయిగా ఎలుగుబంటి ఆ జాంబవంతుడితో యుద్ధం చేశాడు 28 రోజులు. మణినేం కర్మ, కన్యామణిని కూడా తెచ్చుకున్నాడు. మనవాడు తక్కువవాడా? అక్కడి నుంచి ఈ మణి పట్టుకుని సత్రాజిత్, అక్కడ ఇంకో కన్యామణి. వీరికి ఎన్నైనా పర్వాలేదుగా, ఇదేం రామావతారం కాదుగా. బోర్డు లైసెన్సులు ఉన్నాయి, బోర్డు ఆధార్ కార్డులు ఉన్నాయి. 16,000 ఆధార్ కార్డులు వస్తారు శ్రీకృష్ణుడికి. మనకు ఎవరు ఇస్తారు? ఒకటే ఇవ్వట్ల. ఆవిడ్ని పెళ్లి చేసుకుని అయింది. మణి పట్టుకెళ్ళి ఇచ్చాడు. మళ్ళీ చివరికి ఆ మణిని కూడా ఇచ్చాడు. ఏమైందండి? నింద పోగొట్టుకున్నట్టు అయింది. మణి దొరికింది. 2 కన్యామణులు దొరికారు. ఎంత అదృష్టవంతుడు. ఇది కథ. వినాయక చవితి నాడు అందరూ ఈ కథ చదువుతుంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో వింటూ అక్షింతలు వేసుకోవడం కాదు, కథ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మన మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే వదిలేయకూడదు. వాటి అవి మనం చెయ్యలేదు అంటే ఖచ్చితంగా నిరూపించుకోవాలి మనం. లేకపోతే నిలబట్టి అడిగేయాలి, ఎందుకన్నా ఈ మాట అని. తెలుసుకుందాం. మౌనం అంటే అర్ధాంగీకారమే. అప్పుడు ఆ నిరూపించుకునే క్రమంలో మన నిజాయితీ బయటపడడంతో పాటుగా మనకు కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అదే సత్యభామ జాంబవతి. ఇది వినాయక చవితి కథ. వస్తాయి రాని కూడా నిందలకే ఉంది. శ్రీకృష్ణుడికి వచ్చాయి, పెద్దవాళ్ళకి వచ్చాయి, మనకు రావు. సీతాదేవికి వచ్చాయి. ఆవిడ నిరూపించుకుని వెళ్ళిపోయింది ఆవిడ. రాముడు ఆ వియోగాన్ని భరించాడు. చివరికి జనం గ్రహించారా లేదా? అంతే. ఇది తేడా. అందుకని అక్కడ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామి. ఒకసారి అనుకోని ఆరోపణలు జరిగితే కీర్తి పడవుతుంది సహజం. కానీ మళ్ళీ బయటకు వస్తున్నాయి ఇబ్బందులు. మనం తప్పు చేయకపోతే భయపడక, మనం చేస్తే సరిదిద్దుకోవలసిందే. ఇంకా మళ్ళీ మాటలు చెప్పొద్దు అనవసరంగా. అలాగే విద్య అమనాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అమనాయం అంటే నిజానికి వేదం. ఇక్కడ పెద్దల వ్యాఖ్యాతల పెద్దలందరూ కూడా శిక్షణ పునశ్చరణ లేనటువంటి విద్య అన్నారు. ఆమ్నాయానా. పైగా వేదం అంతా పునశ్చరణే కదా. దాని పునశ్చరణ వల్ల నిలబడుతుంది ధారణలు. ధారణను చాలామంది అడుగుతారు. పునశ్చరణ ఎన్నిసార్లు మీరు రిపిటేషన్ చేస్తే, మననం చేస్తే అంతా నిలబడుతుంది. దానికి అదే రహస్యం. దానికి ఏం దివ్యానుగ్రహ శక్తులు ఏమి ఉండవు.
మనం ఏది గుర్తుంచుకోవాలనుకుంటున్నామో దాన్ని చాలాసార్లు మనస్సులో అనుకోవాలి. మొదట్లో 2-3 రోజులు బాగా ఎక్కువ సార్లు అనుకోవాలి. తర్వాత 2-3 రోజులకు ఒకసారి అనుకుంటే చాలు. తర్వాత నెలలకు ఒకసారి అనుకున్నా చాలు ఉంటుంది. ఇదే ధారణ రహస్యం. మరి ఆ పునశ్చరణ లేకపోతే విద్యాం ప్రసిద్ధినామివ, విద్య పాడైపోతుంది. అలాగే ఉంది ఆవిడ. పునశ్చరణ లేని విద్య అంటే రామస్పరిశ లేని విద్య. సీతారాములు అన్యోన్యంగా ఓ చోట కూర్చుంటే ఎంత ఆనందంగా మాట్లాడుకుంటారు, ఎన్ని సరసాలు, ఎన్ని సరదాలు. మరి వాళ్ళ దాంపత్యం వృద్ధి పొందదా? మరి ఈవేళ ఆ సరసంగా మాట్లాడుకునే అవకాశం లేక ఆ దాంపత్యం శిథిలమైనట్టుగా కనిపిస్తోంది ఆవిడ. అలాగే రాముడు పక్కన సీత ఉంటే ఆ కీర్తి ఎటువంటిది? ఇవాళ విడిగా ఉన్నందులో అపకీర్తి పొందినట్టుగా ఉంది ఆవిడ. ఇది ఉపమానాలు. అంటే ఈ విద్యా వ్యవస్థను ఎలా మనం కాపాడుకోవాలంటే కణశ క్షణశ కణశైవ విద్యావర్ధం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం. క్షణము చదివి విద్యను సంపాదించమన్నారు. కణము పోగేసుకుని డబ్బు సంపాదించమన్నారు. డబ్బు సంపాదించాలి అని మనం అనుకుంటే, పేదరికంలో మనం ఉంటే 10 రూపాయలు పోగేయాలి. అలాగా ఆ 10 కదా అనుకోవద్దు. 10కి 10 జోడిస్తే 20, 10 పదులు 100, 100 పదులు 1000, 100,000 1,00,000. దానికి 10 రూపాయలే ప్రారంభం. అందుకని ఏదో చిన్న పొదుపు పథకంలో చేరడం, రోజుకో 10 రూపాయలు. పాపం చిన్న బలహీన వర్గాల వారు చేస్తారు అలాగా చిట్టీలన్నీ. రోజుకో 10 రూపాయలు వచ్చి కట్టించుకుంటాడు. నెల తిరిగేసరికి 300 పోగేశాం. ఆ 300 ఒక్కసారి పోగేయాలంటే మన వల్ల కాదు. ఏడాది అయింది 3600. మనకే ఆశ్చర్యం బాబోయ్, ఏడాదికి 3600 పోగేశాం. అలా 4 ఏళ్ళు పోగైతే 15,000 మా అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు. మరి వాళ్ళ స్థాయిలో అది చాలు. మీరు రోజుకు 10 పోగైపోతే ఆ పెళ్ళి ఎలా అవుతుందండి? అలాగే చదువు క్షణత్యాగే కుతో విద్య. ఆ అరగంట ఏం పోయిందిలే, బయట తిరుగుదాం, గంటే కదా, పరీక్షలు వచ్చేసి చూసుకోవచ్చులే, ఇప్పటి నుంచి జూన్ నెలలో ఎందుకు, జూలై మార్చిలో చూద్దాం అని ఇన్ని నెలలు వాయిదా వేసేస్తే చదవకుండా ఒక్కసారి మార్చిలో పరీక్షలు వచ్చాక ఏం చదువుతామండి? ఈలోపు అమ్మాయికో అబ్బాయికో అమ్మాయి తగులుకుంటే అయినట్టే. ఇంకా చదివేమిటి? అందుకని ఒక్క క్షణం కోల్పోయినా చదువు కోల్పోయినట్టే, ఒక్క కణం కోల్పోయినా డబ్బు కోల్పోయినట్టే. ఇది ప్రాచీన శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, అనభ్యాసే విషం విద్య అజీర్ణే భోజనం విషం. విద్య ఎటువంటిది అంటే అజీర్ణే భోజనం విషం. అజీర్ణంగా ఉన్నప్పుడు అన్నం తినకూడదు. ఓ పూట మానేస్తే మంచిది. ఓ పూట ఎండగట్టేరా అబ్బాయి, మువ్వలా ఉంటుంది ఒళ్ళు అనేవారు మా నాన్నగారు. అలా మువ్వలా ఉంటుంది అంతే. లేత మొవ్వు ఉంటుంది, అలా ఉంటుంది అంతే. అనభ్యాసే విషం విద్య. ఎంత విద్వాంసుడైనా సరే అప్పుడప్పుడు కాస్త గ్రంథం తిరగేసి చదువుకోకపోతే చదివిన విషయాలు గుర్తుండవు. మనకేవో బోల్డు పద్యాలు వచ్చు, శ్లోకాలు వచ్చు అంటే కుదరదు. వారానికి ఒకసారైనా వాటిని పునశ్చరణ చేసుకోవాలి. బాగా వచ్చాక పోనీ 15 రోజులకు ఒకసారి. ఇంకా బాగా వస్తే అమావాస్య నాడు అనుకుందాం, పౌర్ణమి నాడు అనుకుందాం, ఏదో ఓ తిథి. అది ఇంగ్లీష్ తేదీల బదులు తెలుగు తిథులు పెడితే తెలుగు వాళ్ళం అనిపించుకుంటాం. తెలుగుతనాన్ని పాటించాలంటేనండి ఇళ్లల్లో ఏదైనా పని చేయడానికి ప్రతి నెల 15వ తారీఖు అనకండి, ప్రతి నెల పున్నమి నాడని పెట్టుకోండి. ఎందుకు జరగదు? ఇవాళ పున్నమి అమావాస్య అందరికి తెలుస్తున్నాయి, పూర్వం తెలిసేవు. అష్టమి నాడు ఈ పని చేయాలని పెట్టుకోండి, అష్టమి 2 అష్టములు వస్తాయి. దశమి నాడు ఈ పని చేయాలి, 2 దశములు వస్తాయి. 15 రోజులకు ఒకసారి చేసేస్తాం. ఆ తిథులు పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా గుర్తుంటాయి. నెలకోసారి చేయాలి, ఫలానా నక్షత్రం రోజునని పెట్టుకోండి, హస్త నక్షత్రం రోజున చేయాలి అని పెట్టుకోండి. హస్త నెలకోసారి వస్తుంది, మనం చేసేస్తాం. అది తెలుగుతనాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడం. అంతేకాని 17వ తారీఖు, 20వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు ఇవేనా ఎంతసేపు? ఇలా కూడా చేయొచ్చు. అప్పుడు ఆ తెలుగుతనం అలవాటు అవుతుంది. ఇప్పుడు విద్యా విధానానికి సంబంధించి ఒక్క పద్యం, ఒకే పద్యంలో విద్యా వ్యవస్థ, అది కూడా సరస్వతి ప్రార్థన. క్షోణితలంబు నెన్నుదురు శోకగ మృక్కిలు తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. ఎంత చక్కని పద్యం అండి, సరస్వతి వ్యవస్థ. ఇది మీకు నిన్న భాగంలో చెప్పాను. వీణలేని వాణి శీర్ఘై పద్యం అది. అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికి. అక్షదామం అంటే జపమాల. సరస్వతీదేవికి 4 చేతులు ఉంటాయి. అందులో ఒక చేతిలో జపమాల ఉందిట, శుక ఇంకో చేతిలో చిలుక ఉందిట, ఇంకో చేతిలో వారిజ పద్మం ఉందిట, ఇంకో చేతిలో పుస్తకం ఉందిట. ఉన్నాయా? వీళ్ళ సరస్వతీదేవి చిత్రాన్ని మీరు చూడండి. ఈ కుడి చేతి పైన జపమాల ఉంటుంది, ఈ ఎడం చేతిలో పుస్తకం ఉంటుంది, కానీ మిగిలిన 2 చేతుల్లో వీణ ఉంటుంది. పద్మము చిలుక ఉండవు.
అంచేత బమ్మెరపోతన వర్ణించింది శారదాదేవి చిత్రం. శారద వేరు, సరస్వతి వేరు. సరస్వతి లౌకిక విద్యాది దేవత, సంగీత సాహిత్యాలకి. శారద వైదిక విద్యాది దేవత, వేదశాస్త్రాలకి. అందుకే శృంగేరి పీఠం శారదాదేవిని చూస్తే అక్కడ వీణ ఉండదు. ఆవిడ 4 చేతుల్లో ఇలా పద్మం చిలుక ఉంటాయి. ఇలా చిలుక వాలి ఉంటుంది, చేతిలో ఓ పువ్వు ఉంటుంది. అక్షదామ శుక వారిజ పుస్తకరం జపానికిన్. అక్షదామ అంటే జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ఎందుకు ధరించారండి? సరిగ్గా మనిషి జీవితంలో సాధించవలసినవి ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మానికి పుస్తకం ప్రతీక, పుస్తకం నుంచే ధర్మాలు నేర్చుకుంటాం. పద్మం అర్థానికి ప్రతీక, పద్మం నుంచే లక్ష్మీదేవి పుట్టింది. చిలుక మన్మథుని వాహనం చిలుక, కామపురుషార్థానికి ప్రతీక. జపమాల మోక్షానికి ప్రతీక. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయం. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి అంటే వ్యవసాయం, కష్టపడి పనిచేయడం అని అర్థం కాదు, తర్వాత వచ్చింది ఇది. వ్యవసాయం బాగుంటే కరువు ఉండదు. జపతో నాస్తి పాతకం, జపం చేశామంటే పాపాలన్నీ పోతాయి. జపం అందుకోసమే. పాపాలన్నీ జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల స్థానంలో జపాన్ని జ్ఞాపకం చేయాలి. ఇంకంతే అడుగట్టిపోతుంది. చేసిన పాపాలు లేవు, పుణ్యాలు లేవు, మొత్తం జ్ఞాపకాలన్నీ పోయి. జ్ఞాపకాలు పోతే పాప పుణ్యాలన్నీ పోయినట్టే, జన్మలైనట్టే. అదే చిత్తశుద్ధి, చిత్తాన్ని ఖాళీ చేయడం జపం ద్వారా. మౌనేన కలహం నాస్తి, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. నాస్తి జాగ్రత్త భయం, మెలకుగా ఉన్నంతకాలం మనకు భయం లేదు. రాత్రి నిద్రలో ఏ 1 గంటకో మంచినీళ్ళ కోసం లేచామంటే పక్కన మంచం పక్కన ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుందుకు కూడా భయమే. ఒక్కసారి అప్పుడు ఏదైనా తెర ఇలా ఊగింది అనుకోండి, నేను వీడని నీడను నేనే అనేదో వినిపిస్తూ ఉండే, ఎవడు పాడకపోయినా సరే అంతే, బయారు మండ ఒకసారి. ఏమీ లేదు, అంత మామూలుగానే ఉంది. గాలికి ఏదో కదిలింది అంతే, అబ్బాయి కంగారు పడిపోతాడు. అదే పగలు 1 గంటకైతే ఏమీ కదండు, వీడు కూడా పాడతాడు. అంతే నాస్తి జాగ్రత్త భయం. అంచేత పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్థానికి ప్రత్యేక, చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక, జపమాల మోక్షానికి ప్రత్యేక. అంటే నువ్వు విద్య ద్వారా నువ్వు కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని జీలైనా చదువు, నువ్వు ఎంబీబీఎస్ చదువు, ఇంజనీరింగ్ చేయి, ఎంబీఏ చేయి, రూరల్ డెవలప్మెంట్ కోర్సు చేయి, శ్రీమంతుల్లో హీరోయిన్ లాగా నువ్వు ఏం చేసినా సరే లోకానికి ఉపయోగపడే పని చేసావా లేదా? ఇదే ధర్మార్థ కామమోక్ష. వాటినే మనకు తెలుగు మీడియం పుస్తకంలో పెట్టారు పూర్వం, ఇప్పుడు అది లేదుగా. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు 4 మాటలు ఉండేవి. అమ్మ ధర్మానికి ప్రత్యేక, అమ్మ ద్వారానే మనం ధర్మాలని తెలుసుకున్నాం. అమ్మ చెబుతుంది మనకు ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదు. అమ్మ ధర్మానికి ప్రత్యేక. ఆవు అర్థానికి ప్రత్యేక, పాడి పరిశ్రమ, పాలు, పెరుగు, నెయ్యి అన్నీను పాడి పరిశ్రమ. ఇల్లు కామపురుషార్థం, ఇల్లు అంటే సంసారం, పెళ్ళవడం. పెళ్ళైతే ఓ ఇంటివాడు అయ్యాడంటారు. ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక. ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేకం చెప్పగల. పూర్వం తెలుగు పుస్తకంలో ఇవి ఉండేవి, కాబట్టి అవి చదువుకున్న మేము కూడా ఒక ధర్మం, అర్థం, కామం, మోక్షం మనం సాధించాలన్నమాట. ధర్మం నుంచి మోక్షానికి నేరుగా వెళ్ళే దారి లేదు, అర్ధకామాలు దాటుకుంటూ వెళ్ళాలి, అందులో మునిగిపోకూడదు. ఈ అర్ధకామాలు, డబ్బు, కోరికలు ఎలాంటివంటే మధ్యలో ఉండే ఓ కాలవ లాంటివి, లేదా ఓ బోధి అనుకుందాం, ఓ చెరువు, ఓ బోధి. ఆ చెరువు దాటడానికి, ఓ బోధి దాటడానికి ఓ తాటి పెట్టేస్తారు. చెరువు దాటడానికి ఏమో చెరువు దాటి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు ఇబ్బందులు. కాలువ దాటాలంటే వంతెన వేస్తారు. మరి ఆ వంతెన నుంచి వెళ్ళాలి, దాని అర్ధకామాలు చూసుకుంటూ వెళ్ళాలి, కాలువ నుండి చూసుకుంటూ వెళ్ళినట్టే. అందులో మునిగిపోకూడదు. కాలువ దాటాలంటే కాలువలో మునిగిపోతాం, ఆ కాలువ దాటి వంతెన మీద పెడతాం. అలాగే ధర్మం నుంచి మోక్షం పొందాలి, మధ్యలో అర్ధకామాలు దాటుకుంటూ వెళ్ళాలి. డబ్బు సంపాదించాలి, కోరికలు తీర్చుకోవాలి, అందులోనే మునిగిపోకుండా ముందుకెళ్ళాలి. ఇది విద్యా వ్యవస్థ. అది మానేసి ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టాక ఏమైంది? అన్ని దిక్కుమాలిన మాటలే. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 4 పనికి మాలిన పదాలే. ముందు యాపిల్ తిండి, నీ తిండి నువ్వు చూసుకో, ప్రపంచం అంతా నాశనమైనా నీకు అనవసరం. అమ్మ అన్నం తిందా లేదా, నాన్నగారు అన్నం తిన అనవసరం, నీ తిండి నువ్వు తినేయి, వాళ్ళని అక్కడ పెట్టి అని తినమని చెప్పి అంతే. రెండోది బ్యాట్, క్రికెట్ ఆడుకో, సచిన్ టెండూల్కర్ నీకు ముఖ్యం, సరస్వతీదేవి అక్కల. మూడోది క్యాట్, డాగ్, 2 పనికిమాలిన జంతువులే. ఒకటి కుక్క, ఒకటి పిల్లి, ఒకటి కపటత్వానికి చిన్నం, ఒకటి బానిసత్వానికి చిన్నం. కనీసం ఒకడు సింహాన్ని, ఏనుగుని, పులిని కూడా పెట్టలేదు. వీరులు శూరులు ఎలా తయారవుతారండి? ఓ అల్లూరు సీతారామరాజు, ఓ కొమురం భీము, ఓ చాకల ఐలమ్మ ఎక్కడి నుంచి తయారవుతారండి? ఆ ఐలమ్మ ఇలా కర్ర పట్టుకుని నిలబడితే ఎంత పౌరుషం ఉండి అసలు. నిజాము నవాబుని ఎదిరించిందంటే జాతి మొత్తానికి మువ్వన్నెల జెండాలా ఉంది ఆవిడ. అలాంటి వీరగాథలు పిల్లలకి చెప్పాలి. పిరిగితనంతో పారిపోయేవా? నీ గొడవ నువ్వు చూసుకోరా, నువ్వు అమెరికా వెళ్ళిపోరా, నువ్వు ఉద్యోగం చేసుకోరా, నువ్వు బాగా దేశం ఎలాగే ఉంటుందిరా, ఇది మారదురా. ఈ వ్యాఖ్యానాలు వెనకాల మనకి చేత కాకపోగా వాడిని కూడా చేతకాని వాడిని చేయడం.
ఇవి మారాలంటే ధర్మార్థ కామ మోక్షాలు నిలబడాలంటే ఈ ఇంగ్లీష్ మీడియం పోయి తెలుగు మాధ్యమం రావాలి. కనీసం 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే పెట్టి ఎల్కేజీ యూకేజీ వ్యవస్థను నాశనం తీసి పారేసి దాని బదులు శిశువు బాల అనే తరగతులు పెట్టి 1 నుంచి 5 వరకు ఏం నేర్పినా తెలుగులోనే నేర్పాలి. ఇంగ్లీషు భాష ప్రవేశించడం అనేదే 5వ తరగతిలో. ఈలోపు ఇంగ్లీషు భాష ప్రవేశించడానికి వీల్లేదు. అంతకుముందు తెలుగు, లెక్కలు, ఈ సాంఘిక శాస్త్రం ఇవే ఉండాలి అన్న వ్యవస్థను మనం తీసుకురాగలిగితే అపూర్వమైన ప్రాచీన భారతీయ సమాజాన్ని, విద్యా వ్యవస్థని మళ్ళీ మనం సాధించగలం. అందులో సందేహమే లేదు. సరస్వతి శారదాదేవి వర్ణన అచ్చంగా పోతన గారు ఎలా చేశారో అటువంటి శారదా విజయాన్ని మనం తిరిగి సాధించగలం. అలా సాధించాలనే సంకల్పం మీలో ఏర్పడడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.